పోయిన వారందే గుర్తులేదు సార్, పోయిన సంవత్సరం ఏం గుర్తుందంటారు. సరే, దానికి కంటిన్యూషన్గా మళ్ళీ ఈరోజు పరలోక ప్రార్థనని కొద్దిసేపు జ్ఞాపకం చేసుకుందాం. సార్ చూడండి, మత్తయి సువార్త 11వ అధ్యాయం మత్తయి సువార్త 11వ అధ్యాయం 2 నుంచి 4 వరకు చదువుకుందాం. ఎవరి కొరకు కనిపెట్టవలన అని ఆయన అడుగుటకు తన శిష్యులను పంపాను. చూడండి, యేసు వారిని చూచి, మీరు వెళ్ళి విన్న వాటిని కన్న వాటిని, గుడ్డివారు చూపు పొందుచున్నారు, కుంటివారు నడుచుచున్నారు, కుష్ఠరోగులు శుద్ధులగుచున్నారు, చెవిటివారు వినుచున్నారు, లేపబడుచున్నారు, పేదలకు సువార్త అందించబడి. చాలండి. మళ్ళీ మత్తయి సువార్త 6వ అధ్యాయం ఒకసారి 9వ వచనం నుంచి 15వ వచనం వరకు. కాబట్టి మీరిలాగూ ప్రార్థన చేయడి, పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి యందును నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము, మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములు క్షమించుము, శోధనలోకి తేక దుష్టుని నుండి మమ్మల్ని తప్పించుము. మనుషుల అపరాధములను మీరు క్షమించిన యెడల మీ పరలోకపు తండ్రి మీ అపరాధములను క్షమించును. మీరు మనుషుల అపరాధములను క్షమించకపోయిన యెడల మీ తండ్రి మీ అపరాధములను క్షమించు. 2 భాగాలు చదువుకుందాం. అయితే మొదటి భాగం నేను తర్వాత మీకు తీసుకొని వస్తాను. ముందు పరలోకపు ప్రార్థన, అది కూడా నేను రాబోయే అంటే ఒక 10-15 నిమిషాల తర్వాత భాగాన్ని కూడా మీకు గుర్తు చేస్తాను. ఇక్కడ యేసు ప్రభు చెప్పినటువంటి ప్రార్థన, అంతకుముందు దాని పైన కానీ చదివితే 11వ అధ్యాయం మనం చదువుకున్నటువంటి భాగంలో కింద లేదంటే పైన చదివితే, యోహాను తన శిష్యులను బాప్తిసం ఇచ్చి యోహాను శిష్యులుగా చేర్చుకొని వారికి ప్రార్థన నేర్పిస్తాడు. ప్రార్థన నేర్పిస్తే ఆ యోహాను శిష్యులే యేసు ప్రభు దగ్గరకు వచ్చి శిష్యులు అవుతారు. వాళ్ళు అడుగుతారు, అయ్యా యోహాను మాకు ప్రార్థన నేర్పించినట్లుగా మీరు కూడా ప్రార్థన నేర్పించండి అని అడుగుతారు. అలా నేర్పించు అని అడిగినప్పుడు వెంటనే అప్పుడు ప్రభు ఏం చేస్తాడంటే అక్కడ కూడా పరలోక ప్రార్థన చేయిస్తాడు. అయితే ఈ పరలోక ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యం, ప్రతి ఒక్కరికి రావాలి పరలోక ప్రార్థన. అసలు ప్రార్థన ఎలా ఉంటుంది, ప్రార్థన ప్రొఫార్మా అనేది ప్రభు మనకు తెలియపరిచాడు. చూడండి, ఈ ప్రార్థనలో 4 అంశాలు ఉంటాయి. ఈ 4 అంశాలు ప్రార్థనలో ఇమిడి ఉంటాయి. అయితే ఈ అంశాలన్నీ నేను వివరించే ముందు అసలు ప్రార్థన ఏంటంటే, ఇది పరలోకపు ప్రార్థన, ముఖ్యంగా ప్రభు మనకు నేర్పిన ప్రార్థన పరలోక ప్రార్థన. క్రైస్తవునికి ప్రార్థన ఒక స్తంభము లాంటిది, ఆత్మీయమైనటువంటి స్తంభం లాంటిది. ఒక స్తంభము స్థిరంగా ఉంటే ఏమండి మనం దాని మీద ఏదన్నా చేయగలం. ఆ స్తంభం, ఆత్మీయమైన స్తంభం స్థిరంగా ఉంటే మన ఆత్మీయ జీవితం స్థిరంగా ఉంటుంది. అందుకనే ప్రభు ప్రతి విషయంలో కూడా ప్రార్థన ఆయన చేసుకుంటూ వచ్చాడు. ఆయన మనకు మీరు ప్రార్థన చేయండి అని గమ్ముగా అయిపోలా, ఆయన ప్రార్థన చేశాడు. దానివల్ల ఎటువంటి ప్రతిఫలాలు వచ్చాయో చూపించి శిష్యులకి తర్వాత చెప్పాడు, మీరు కూడా ప్రార్థన చేయండి. ఏమంటే ప్రార్థన పరలోకపు తండ్రితో ప్రత్యక్షమైనటువంటి సంబంధాన్ని మనకు కలిగిస్తుంది. ప్రార్థన ఎటువంటిదంటే దేవుణ్ణి మనల్ని కలిపే ఒక ధూపం లాంటిది. మనము సాంబ్రాణి ఇవి ధూపాలు వేస్తూ ఉంటాం. చిన్నపిల్లలకి వాళ్ళు స్నానం చేసినప్పుడు ఎంటికలకి సాంబ్రాణి వేస్తూ ఉంటారు. అలా
దేవునికి ధూపంలాగా ఈ ప్రార్థన వెళ్తూ ఉంటుంది. మనం వేసినప్పుడు ఆయన ప్రార్థన చేయడంలో ఆయనే మనకు మంచి మాదిరి. ఆయన పరిశుద్ధంగా జీవించాడు, బలమైన పరిచర్య జరిగించాడు, అలాగే అద్భుతాలు ఆశ్చర్యక్రియలు ఆయన జరిగించి తన యొక్క మహిమను లోకానికి వెల్లడిపరిచారు. అది కేవలం ప్రార్థన ద్వారానే. కొండ మీద ప్రసంగం ప్రార్థించే విధానాన్ని మనకు తెలుసు. 5వ అధ్యాయం, 6వ అధ్యాయం, 7వ అధ్యాయం, ఈ 3 అధ్యాయాలు కొండల మీద ప్రసంగంలో ప్రభు ప్రసంగించినటువంటి అధ్యాయాలు. దీంట్లో దాదాపు 23 అంశాల గురించి ఆయన కొండ మీద ప్రసంగంలో చెప్పాడు. వాటిలో అతి ముఖ్యమైనవి ప్రార్థన, అలాగే ఉపవాసం. ఇట్లా అతి ముఖ్యమైనటువంటి అంశాలన్నింటినీ కూడా ఆయన తీసుకొని వచ్చి 23 అంశాలని 3 అధ్యాయాల్లో ఆయన క్రోడీకరించి తన ప్రజలందరికీ తెలియజేస్తాడు. అయితే ఆయన ఇందాకే చెప్పాను కదండి, మీరు ప్రార్థన చేయండి అని ఆగిపోవాలి. ఆయన చాలామంది చెప్తారు కానీ పాటించరు, చేయరు. కానీ ప్రభువు అక్షరాల ప్రార్థించి తన శక్తిని నిరూపించాడు కనుకనే ఆ శక్తిని మనం కూడా పొందుకోవాలని ఆయన ప్రార్థన చేయమని కోరాడు. అయితే ఇదంతా మనకు యేసు ప్రభు ఎక్కడెక్కడ ప్రార్థన చేశాడో ఒక 2-3 రిఫరెన్స్లు మీరు చదవబడలేదు, మీరు నోట్ చేసుకోండి. మార్కు సువార్త 1:35 చూస్తే అక్కడ యేసు ప్రభు వారు సాయంకాలమున ప్రార్థన చేసినట్టుగా మనకు కనబడుతుంది. లూకా సువార్త 6:12 చూస్తే అక్కడ రాత్రంతా కూడా ప్రార్థనలో గడిపినట్లుగా మనకు కనబడుతుంది. అంత మాత్రమే కాదు, లూకా సువార్త 3:2 కూడా ప్రార్థన ద్వారా ఆకాశం తెరవబడినట్లుగా చూస్తుంటాం. అలాగే లూకా సువార్త 9:29 ప్రార్థన చేసినప్పుడు కొండ మీద రూపాంతరం మొహమంతా కూడా అందరూ పేతురు, యేసయ్య, మోషేలంతా ఆ కొండ మీద ఉన్నప్పుడు వాళ్ళ యొక్క ముఖము రూపం మారింది, అంటే రూపాంతరం చెందబడ్డారు. అలాగే 22:43 లూకా సువార్తలో కూడా ప్రార్థించగా ఆ యేసు ప్రభు నుంచి దేవదూత బలపరచడం ఆ శిలువ సమయంలో. ఇవన్నీ నేను కొద్దిగానే నోట్ చేసుకున్నాను. కానీ బైబిల్లో యేసు ప్రభు ప్రార్థన చేసినటువంటి అంశాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే మన వల్ల ప్రార్థన చేయమని ఆయన ఆగిపోలేదు. ఆయన ప్రార్థన చేసి అలాగే మీరు కూడా పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోండి, మీరు కూడా బలవంతులు కండి, సాతాన్ని ఎదిరించడానికి మీరు బలవంతులు అవ్వాలంటే ప్రార్థన ప్రార్థన ప్రార్థనని ఆయన చెప్పుకుంటూ వచ్చాడు. అది మనం చూడవచ్చు. యేసు ప్రార్థించుటయు ప్రార్థనకు జవాబు వచ్చుటయు చూచి శిష్యులు కూడా ఏం చేశారంటే, అయ్యా ఇటువంటి ప్రార్థన మాకు నేర్పించు అన్నారు. ప్రభు ప్రార్థన చేసినప్పుడు వెంటనే జవాబు వచ్చింది, కార్యాలు జరిగాయి, సూచక్రియలు, అద్భుతాలు ఇవన్నీ జరగడం చూసి శిష్యులకు కూడా కలిగింది కోరిక. ఏమనంటే, అయ్యా మాకు కూడా ప్రార్థన నేర్పించు. ఈరోజు ప్రార్థన చేయడం రాదేమో మీరు, అయితే ఒకవేళ ప్రార్థన చేయడం రాకపోతే మీరు ఎన్నో కోల్పోతున్నారు. ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు ప్రార్థన చేయడం నేర్చుకుందాం. ప్రార్థన అంటే ఏదో ఇట్లాంటి పుస్తకాలు తెచ్చుకొని 4 పుస్తకాలు తెచ్చుకొని చదివి బట్టి పట్టడం కాదు. మన బిడ్డతో ఏ విధంగా మాట్లాడతామో, మన భర్తతో, మన యొక్క భార్యతో, మన బంధువులతో ఏ విధంగా మాట్లాడతామో అదే విధంగా దేవునితో మాట్లాడేదే ప్రార్థన. దీంట్లో ఇంకేమి లేవు. బట్టి పట్టాల్సిన అవసరం లేదు, ఆ పదాలు నేర్చుకోవాల్సిన అవసరత అంతకంటే లేదు. అయితే మన జీవితంలో దేవుని కొరకు నడిచేటువంటి బలమైన ఆ తృష్ణ ఉండాలి. ఆ తృష్ణ ఉన్నప్పుడే దేవుడు మనల్ని బలపరుస్తాడు. అయితే ఆ విధంగా చేయబడినటువంటి ప్రార్థనలు ఎన్నో ఉన్నాయి. ప్రభు సన్నిధిలో మనం చూస్తే ఎన్నో ఉన్నాయి. అందుకనే ఇందాక బాప్తిస్మం ఇచ్చి యోహాను చేసినట్లుగా, నేర్పించినట్లుగా శిష్యులందరూ వచ్చి, అయ్యా మాకు కూడా ప్రార్థన నేర్పించు అంటే వాళ్ళకి మొట్టమొదటిగా ఈ ప్రార్థన నేర్పించాడు. అయితే ఈ ప్రార్థనలో ఇందాకే చదువుకున్నట్లుగా ఒక 4 అంశాలు ఉన్నాయి. ఒకటి, దేవుని పిలుపు, అంటే దేవుని పిలిచే విధానం, ద కాలింగ్ ఆఫ్ గాడ్, దేవుని పిలిచే విధానం ఉంటుంది. అలాగే రెండవదిగా దేవునికి చెందినటివి. ఏమి దేవునికి చెందినటివి అంటే, 1 నామము, 2 రాజ్యము, 3 చిత్తము. అలాగే మనకు చెందినట్టు కొన్ని ఉన్నాయి ఈ ప్రార్థనలో. ఏంటంటే ఆహారము, క్షమాపణ, శోధనలో విజయం. అలాగే 4వదిగా దేవుని ఆరాధన. ఈ 4 అంశాలు ఈ పరలోక ప్రార్థనలో మనకు కనబడతాయి. మనం ప్రతి ఆదివారం పరలోక ప్రార్థన చెప్పుకుంటాం, వీలైతే శుక్రవారం చెప్పుకుంటాం. ఎందుకంటే ఇన్ని అంశాలు ఇమిడి ఉన్నటువంటి పరలోక ప్రార్థనను మనం కనుక
నొచ్చరించగలిగితే, చెప్పగలిగితే మన జీవితంలో దేవుడు అద్భుతమైన కార్యాలు చేస్తాడు. అలా కార్యాలు చేయాలంటే ఖచ్చితంగా మనం ఈరోజు ఏం చేసుకోవాలి చెప్పండి? పరలోక ప్రార్థన నేర్చుకోవాలి. అది ఈ అంశాల ద్వారా తెలియకుండానే మనం పరలోక ప్రార్థన నేర్చుకోవచ్చు. చూడండి, మరలా పరలోక ప్రార్థన మరలా చదువుకుందాం. 6వ అధ్యాయం మత్తయి సువార్త 9వ వచనం చూడండి. ఇక్కడ చెప్తున్నాడు, కాబట్టి మీరు ఇలాగూ ప్రార్థన చేయుడి. చాలండి, కొంచెం చదువుకుంటూ ముందుకెళ్దాం. ముందు మనం మొదటి అంశం చెప్పుకున్నాం, దేవుణ్ణి పిలుచు విధానం. దేవుణ్ణి పిలుపు ఏమని పిలవాలంటే మొదటిగా ప్రారంభంలోనే చెప్పాడు. ఏమని పిలవాలి? పరలోకమందున్న మా తండ్రి, హెవెన్లీ ఫాదర్. ఇంగ్లీష్లో ప్రేయర్ స్టార్ట్ చేసేటప్పుడు ఎలా స్టార్ట్ చేస్తామంటే హెవెన్లీ ఫాదర్ అని స్టార్ట్ చేస్తాం. తెలుగులో పరలోకమందున్న మా తండ్రి అంటే తండ్రి పరలోకంలో ఉన్నాడు, మనం ఎక్కడున్నాము? భూలోకంలో ఉన్నాం. తండ్రికి మనకు ఉన్నటువంటి ఈ ప్రార్థన ఏదైతే మనం చేస్తున్నామో దాన్ని ప్రభువు దగ్గరికి తీసుకువెళ్ళడానికి ఏమండి మనకు ఆ ప్రార్థన చేసేటువంటి విధానం. అందుకనే మొట్టమొదటిగా చెప్పగలిగితే పరలోకమందున మా తండ్రి, దేవుని పిలిచేటువంటి పిలుపు మొదటి అంశం. ఏ విధంగా పిలవాలి? పరలోకపు తండ్రికి ప్రార్థన చేయాలి. చేసినప్పుడు చూడండి ఒకసారి రోమా పత్రిక 8వ అధ్యాయం 15వ వచనంలో కూడా అక్కడ మనకు ఎలా దేవుణ్ణి సంబోధించాలన్న విషయం మనకు రాయబడుతుంది. రోమా 8వ అధ్యాయం 15వ వచనం. ఏలయనగా పొందలేదు కానీ దత్తపుత్రాత్మను పొంది ఆ ఆత్మ కలిగిన వారమై, చూడండి, మనము అబ్బా తండ్రి అని దేవునికి మొరపెట్టే విధానం, లేకపోతే దేవునికి ఏమండి పిలిచే విధానం చూడండి. అబ్బా తండ్రి అని మనం మొరపెడుతున్నాం. మనం ప్రార్థన చేసేటప్పుడు మన ప్రార్థన దేవునికి ఎలా ఉండాలంటే ఏమండి ఒక దేవుని పిలిచే ఆకర్షణీయంగా పిలిచే పిలుపులు మనకు దేవుడు నేర్పించాల. ఇంకా చాలామంది కొన్ని దగ్గరలోకి పోతే మనకు అసలు యేసయ్య చిలక పలుకులు పలికించే ప్రార్థన నేర్పించాల. ఆయన చాలామంది మాటలతోనే బతికేస్తుంటారు, చాలా బాగా మాట్లాడుతుంటారు. ఏమండి అటువంటి మాటలు మీరు మాట్లాడండి అని చెప్పలా. మనకు ప్రార్థన ఒక విధానం నేర్పిస్తున్నాడు, ఒక ప్రొసీజర్ మనకు నేర్పిస్తున్నాడు. మనం క్రైస్తవులు కనుక క్రైస్తవ జీవితాన్ని కొనసాగించేటప్పుడు ఒక క్రైస్తవ దానికి సంబంధించినటువంటి ఒక ప్రార్థన, బలమైనటువంటి ప్రార్థన. ఏమండి ఒకవేళ ఈయన ఇటువంటి ప్రార్థన నేర్పించకుండా ఏదో మనుషుల్ని మభ్యపెట్టే మాటలో లేకపోతే దేవుణ్ణి పొగిడే మాటలో చెప్పుంటే ఎంత బాగుండు. కానీ ఆయన చెప్పలా, ఒక పద్ధతి ప్రకారం ప్రార్థన నేర్పించాడు. ఆ పద్ధతిలో దేవుని ఎలా పిలవాలి, దేవునికి చెందినటివి ఏమున్నాయి, మనుషులకు చెందినటివి, అలాగే దేవుడిని ఆరాధించే విధంగా ఈ 4 అంశాలు పొందుపరిచి ఇది ప్రపంచానికి తెలియాలి అని ప్రపంచానికి తెలియజేసేటువంటి ప్రార్థన ఈ పరలోక ప్రార్థన. అందుకనే మొదటిగా దేవుణ్ణి పిలిచే విధానం గురించి ఇక్కడ చెప్తున్నాడు. ఏమని పిలవాలంటే పరలోకమందున్న మా తండ్రి. మామూలుగా పరలోక ప్రార్థనలో మనం ఇటు పిలుస్తాం, కానీ వ్యక్తిగత ప్రార్థనలో మనం అలాగా పిలుచుకోబడలే. తండ్రి అని, ప్రభు అని మనకి ఎలా అంటే ఇక్కడ ఉన్నట్టే చెప్పాలని రూల్ లేదు, కానీ మనకి ఎలా మనకు పిలవగలిగితే చెప్పగలిగితే అలా ప్రార్థన చేయొచ్చు. అయితే ఇక్కడ ప్రభు శిష్యులకు నేర్పినటువంటి ప్రార్థన మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఒక పాప అది మనకు ఒక సంబంధాన్ని తెలియజేస్తుంది. ఒక పాప ఒక స్కూల్లో హాస్టల్లో చదువుకుంటూ ఒక 3rd క్లాస్ చిన్న పాప 3rd క్లాస్ 5th క్లాస్ ఒక పాప ఏం చేసిందంటే యేసు ప్రభుకు ఒక ఉత్తరం రాసిందంట. ఏమని రాసిందంటే అడ్రస్లో ప్రియ ప్రభువు అని పెట్టింది, కేర్ ఆఫ్ పరలోకం అని పెట్టింది, వయ్య ఆకాశ మండలం అని ఆమె ఉత్తరం రాసి యేసు ప్రభుకు ఉత్తరం రాసింది. అంటే ఆమె చిన్న వయసులో దేవుడు తనతో ఉన్నాడు, లేకపోతే దేవునికి నా ప్రార్థన ఇట్లా పోస్ట్ రూపంలో చెల్లించాలని చిన్న ప్రార్థన పోస్ట్ కార్డు మీద రాసి తనకు పంపించిందంట.
ఇట్లా అంటే ఆమెకు ఒకవేళ తెలియకపోవచ్చు, కానీ మన జీవితంలో మనం నిత్యము ప్రార్థన చేసే ఈ ప్రార్థనను మనం నేర్చుకున్నట్లయితే తప్పకుండా దేవుడు మన జీవితంలో అద్భుతమైన కార్యం చేస్తాడు. అమెరికా అధ్యక్షుడు అబ్రహాం లింకన్ గారు తన అధ్యక్ష పదవిలో ఉంటుండగా తన కుమారుడు వైట్ హౌస్లో తిరుగుతూ ఉన్నాడు. అందరూ మరి కాపలా కాసేవారు, సెక్యూరిటీ అందరూ చూస్తూ ఉంటే తన కుమారుడు ఆ లైట్ హౌస్ అంతా ఎక్కుతూ దిగుతూ ఆడుకుంటూ ఉన్నాడు. అబ్రహాం లింకన్ గారి కుమారుడు ఆడుకున్నాడు కాబట్టి వాళ్ళు ఏం చేయలేకపోయారు. అదే ఇతరులు ఆడుకుంటూ ఉంటే వాళ్ళు గమ్ముకుంటారా? అలాగే పక్కన పెట్టేస్తారు. అంటే తన తండ్రి అధ్యక్షుడు కాబట్టి కుమారుడికి ఎటువంటి ఆటంకాలు ఉండవు, ఎటువంటి నివారించే ఎటువంటి వ్యక్తులు ఉండరు. ఎందుకంటే తన కుమారుడు కాబట్టి తనకి ఎంత అధికారం ఉందో తన కుమారుడికి కూడా అంతే అధికారం లైట్ హౌస్లో ఉంటుంది. కాబట్టి అందుకనే ఎవరు కూడా సెక్యూరిటీ కానివ్వండి, పెద్ద వాళ్ళు కూడా చూస్తూ ఉంటారు తప్ప తన కుమారుడిని ఎవరు ఆపరు. అలాగే మనకు దేవుని మీద ఉన్నటువంటి అధికారం, మన దేవుడే సర్వాధికారి అయినప్పుడు భూమి మీద మనం కూడా ఎలాగ ఉండాలి? సర్వాన్ని పొందుకునే వారంగా ఉండాలి. అలా పొందుకునే విధానాన్ని యేసు ప్రభు ప్రార్థన ద్వారా ఆయన నేర్పిస్తూ ఉన్నాడు. అందుకనే మనం ప్రార్థన చేసేటప్పుడు దేవునికి ఇవ్వవలసినటువంటి గౌరవాన్ని, దేవునికి ఇవ్వవలసినటువంటి ఆ యొక్క మరి గొప్పతనాన్ని అది దేవునికి చేయాలి. అందుకనే ఆ విధంగా మనం జరిగించినప్పుడు దేవుడు ఒక మంచి స్థితిలో, ఉన్నతమైన స్థితిలో మనల్ని ఉంచుతాడు. అలాగే ఒకసారి అమెరికా దేశంలో ఒక ట్రైన్, మనలాగా ట్రైన్ అంటే ఒక 20, 30, 50 బోగీలు వేసుకొని పోవు. అక్కడ ట్రైన్ ఎట్లా ఉంటుందంటే మామూలు రోడ్ల మీద కూడా వెళ్తూ ఉంటాయి, ఒక బోగి లేదా 2 బోగీలే ఉంటాయి. ట్రైన్స్ అంటే అలాగే ఉంటాయి, లోకల్ ట్రైన్స్ బస్సులాగే ఉంటాయి. బస్సులు వెళ్తున్నట్లయితే వాటికి ట్రాక్స్ ఉంటాయి, బస్సులు వెళ్తూ ఉంటాయి, ఈ వాటికి వెళ్తూ ఉంటాయి. ఒకసారి ఒక ట్రైన్ డ్రైవరు ట్రైన్ని ఆపుతూ మళ్ళీ స్టార్ట్ చేసుకుంటూ పోతున్నాడు. ఆపినప్పుడల్లా తన కుమారుడు దిగుతున్నాడు, మళ్ళీ వెళ్ళేటప్పుడల్లా తన కుమారుడు ఎక్కుతున్నాడు. ట్రైన్ డ్రైవర్ కుమారుడు, అదే ఒక చిన్న బిడ్డ. చాలామంది అన్నారు, బాబు నువ్వు ఎక్కుతున్నావు దిగుతున్నావు, గబక్కన ట్రైన్ వెళ్ళిపోద్ది, నువ్వు మళ్ళీ మిస్ అయిపోతావు అంటే ఆ బిడ్డ అంటాడు, ఈ ట్రైన్ డ్రైవర్ ఎవరో తెలుసా? ఎవరు చెప్పండి? మా ఫాదర్. దిస్ ట్రైన్ డ్రైవర్ ఈజ్ మై ఫాదర్ అంటాడు. నేను ఎక్కకుండా మా నాన్న ట్రైన్ కదిలించడు, నేను ఎక్కిన తర్వాతే. చూడండి ఈ బిడ్డకి తండ్రి మీద ఉన్నటువంటి ఎంత నమ్మకమో. అంటే నేను ఎక్కితేనే నా తండ్రి బండి కదిలిస్తాడు, నేను ఎక్కకపోతే కదిలించడు. ఎంత నమ్మకమో! ఇదే నమ్మకము మనం దేవుని మీద ఉంచగలిగితే కష్టములో, నష్టంలో, ఇరుకులో, ఇబ్బందుల్లో, అనారోగ్యంలో, బలహీనమైన సమయంలో, ఇరుకులో, అన్ని సమయాల్లో మనం దేవుని మీద ఉంచగలిగితే, అదే నమ్మకం దేవుని మీద ఉంచగలిగితే దేవుడు నన్ను ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టాడు, ఎట్టి పరిస్థితుల్లో నన్ను ఇబ్బంది పెట్టాడు, అనారోగ్యానికి గురి చేయడు, ఆర్థిక ఇబ్బందుల్లో నన్ను నలిపోయాడు అనే నమ్మకం మనకుంటే, ఆ నమ్మకాన్ని బట్టి ఒక ట్రైన్ డ్రైవర్ బిడ్డ తన తండ్రి మీద అంత నమ్మకం ఉంచాడు చూడండి. అలాగే మరి అబ్రహాం లింకన్ కుమారుడు తన తండ్రి మీద, ఎందుకంటే తన తండ్రి అధ్యక్షుడు, నన్ను ఎవరు ముట్టుకోరు ఎందుకంటే మా తండ్రి ఉన్నాడు, నా తండ్రి ఉన్నాడు, నన్ను ముట్టుకుంటే నా తండ్రి వాళ్ళని తిడతాడు, కొడతాడు, కాబట్టి నన్ను ఎవరు ముట్టుకోరు అని అబ్రహాం లింకన్ కుమారుడు. అలాగే ఈ ట్రైన్ డ్రైవర్ కుమారుడు. అంటే మనకు ఒక నిశ్చయిత ఉండాలి, మన దేవుడు ఆకాశమందు ఉన్నాడు, మనకి ఏ నష్టం కలిగినా, ఏ ఇబ్బంది కలిగినా ఆయన మనల్ని వదలడు అనేటువంటి నమ్మకం మనకుంటే గనక ఈ ప్రార్థన మన జీవితంలో ఒక అద్భుతమైనటువంటి మనకు ఒక ఆయుధంగా నిలబడుతుంది. మొదటిగా చెప్పాను కదండి, ఒకటి ప్రార్థన చేసే విధానం. ఏ విధానం ప్రార్థన చేయాలి అంటే పరలోకమందున మా తండ్రి పిలిచే విధానం, దేవుని పిలుపు. రెండవదిగా చూడండి, దేవునికి చెందినవి చెప్పాను, ఒక 3 దేవునికి చెందినవి. ఒకటి ఆయన నామము, అలాగే రెండవదిగా రాజ్యము, కింగ్డమ్ ఆఫ్ గాడ్ అంటారు. మూడవదిగా చిత్తము, విల్ అంటారు. మనం ఈ పరలోక ప్రార్థన చేసినప్పుడు ఇందాక ఆపాం కదమ్మా, అక్కడి నుంచి చదవండి. చూడండి, ఇవి దేవునికి చెందినటివి. ఒక్కొక్కటి మొట్టమొదటిగా ఏంటంటే, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, రెండవది నీ రాజ్యము వచ్చునుగాక, మూడవది నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు
భూమి యందు నెరవేరును. ఈ మూడు దేవునికి సంబంధించినటివి: నామము, రాజ్యము, చిత్తము. ఇప్పుడు నామాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే భూమి మీద ఆయన నామం పరిశుద్ధమైన నామం. మోషేకి చెప్తాడు 10 ఆజ్ఞలు ఇచ్చినప్పుడు, 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ ఏంటంటే ఆయన నామాన్ని, ఏమండి 10 ఆజ్ఞలో ఒక ఆజ్ఞ చెప్పండి, ఆయన నామాన్ని వ్యర్థంగానే ఉచ్చరించకూడదు. ఒక ఆజ్ఞ మీరు చూడండి. ఒకసారి నిర్గమకాండం 20వ అధ్యాయం 13వ వచనం అనుకుంటున్నాను, ఒకసారి చూడండి. 20వ అధ్యాయం 7వ వచనం చూడండి. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. యెహోవా తన నామమును వ్యర్థముగా ఉచ్చరించు వారిని, అంటే ఆయన నామంకున్నటువంటి హయ్యెస్ట్, దాన్ని ఏమంటారంటే హయ్యెస్ట్, ఇంకా దానికి తిరగలేదు. ఆయన నామంకున్నటువంటి ఉన్నతమైన స్థితి, అది వ్యర్థంగా ఉచ్చరించకూడదు. మనం చాలాసార్లు తెలిసి తెలియకుండా ఏం చేస్తామంటే దేవుడి మీద ఒట్టు అని వేస్తుంటాం. దేవుడి మీద ఒట్టు, యేసయ్య మీద ఒట్టు. ఆయన నామం ఎంత పవిత్రమైందంటే అదే స్థితిలో మనం ఉంచాలి. ఒక్కోసారి మనము ఆయన నామాన్ని ఉచ్చరిస్తుంటాం, చిన్న లేని దానికి పోందానికి యేసయ్య నామంలో జరుగును గాక, యేసు ప్రభు నిన్ను ఇది చేస్తాడు అని లేని పోందానికంతా మనం ఆయన నామాన్ని ఏం చేస్తుంటాం అంటే అగౌరవపరుస్తూ ఉంటాం. ఏమండి, మనం దేన్నైనా అగౌరవపరిస్తే వాళ్ళు ఏం చేస్తారంటే కోర్టులో కేసేస్తారు. నన్ను అవమానంగా మాట్లాడాడు, నన్ను ఇట్ట మాట్లాడాడు. కానీ యేసు ప్రభు యొక్క నామం, ఆయన నామం ఎంత ఉన్నతమైందో ఆయన చెప్తున్నాడు. ఆ నామాన్ని ఎప్పుడు కూడా మనము వ్యర్థంగా ఉచ్చరింపకూడదు. 7వ వచనంలో మనం చదువుకున్నాం. ఇప్పుడు వ్యర్థంగా ఉచ్చరింపకూడదు, వ్యర్థంగా ఆయన నామాన్ని మనము ఏమండి చేయకూడదు. అందుకనే ఆయన నామం అంత పరిశుద్ధమైంది. దానికంటే ముందుకు వెళ్తే మోషేని పిలిచినప్పుడు మోషే అడుగుతాడు, నీ నామం ఏంటి, నీ పేరు ఏంటి అని అడిగినప్పుడు ఆయన చెప్తాడు, నేను ఉన్నవాడును అనువాడునైన దేవుడును ఉంటాను, ఇక రాబోయే దాంట్లో కూడా నన్ను అంటారు. ఏమనంటే యెహోవా అని. ఆయన ఉన్నవాడు అనువాడైన దేవుడు. ఆయన నామం ఒక ప్రత్యేకమైంది. అన్ని నామాలలాగా ఈ నామం కాదు. అందుకని పాట కూడా ఉంది, ఒక పాట, అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము, ఎన్ని తరములకైనా గణపరచ తగినది క్రీస్తేసు నామము. ఆయన నామం అది ఎప్పుడు హై పొజిషన్లో ఉండవలసిందే, దానికి ఎటువంటి లోకలేదు. అటువంటి నామం ఆ నామంలో సాతానుడు వణికెళ్ళిపోతాడు. మనకు మార్కు సువార్త 5వ అధ్యాయంలో మనకు తెలుస్తుందండి. గెరాసేల ప్రాంతంలోకి యేసు ప్రభు వెళ్ళినప్పుడు ఆయనను చూచి యేసు నామమును ఉచ్చరించగానే, మీరు కావాలంటే కొన్ని పాత సినిమాలు చూడండి. పాత సినిమాలు అంటే మమ్మీ సినిమా ఉంటుంది కదా, మమ్మీ సినిమాలో కానివ్వండి, ఓట్లో కానివ్వండి, దెయ్యాలు వచ్చినప్పుడు మెడలో సిలువ ఉంటుంది. సిలువిడి చూపించే దెయ్యాలని ఏమైపోతాయి, వాళ్ళు తెలుసో తెలియకో పెట్టారు, నాకు తెలియదు. కానీ వాస్తవానికి సిలువలో ఉన్నటువంటి అంత బలము ప్రతి శాతాను దురాత్మ శక్తులన్నింటినీ పారద్రోలుతుంది. అంత శక్తి ఉంది ఆయన నామంలో. ఆ శక్తిని మనం ఊరికనే మనం వాడేయకూడదు. మనకు అవసరమైనప్పుడు ఆ శక్తిని మనం వాడాలి. అందుకనే ఆయన నామం అంత పవిత్రమైంది, పరిశుద్ధమైంది. అలాగే మలాకి 3:6లో కూడా చెప్పబడింది ఆయన నామం యొక్క ఉన్నతమైన స్థితి ఎలా ఉంటుందో. అలాగే కీర్తన 102:27లో కూడా చెప్పబడింది. అలాగే హెబ్రీ 13:8లో కూడా ఆయన నామము యొక్క గొప్పతనాన్ని గురించి చెప్పబడింది. కాబట్టి ఆయన నామం అంత గొప్పది. అలాగే రెండవదిగా చూస్తే ఏమంటే, రెండవదిగా రాజ్యం, రెండవదిగా కింగ్డమ్ ఆఫ్ గాడ్. అందుకనే ఆయన చెప్పాడు, నీ రాజ్యము వచ్చును గాక. అంటే ఆయన రాజ్యం వచ్చేంత వరకు ఆయన బిడ్డలు సజీవుగా ఉంటారు. అందుకే ఆయన రాజ్యం వచ్చును గాక. మనలో అసలు ఏంటి ఆయన రాజ్యం? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కింగ్డమ్ ఆఫ్ గాడ్ అని అంటే, ఒకటి మనలో స్థాపించే ఆత్మ సంబంధమైన రాజ్యం. అంటే మన ప్రభు చెప్తాడు, మీ హృదయమే నా ఆలయం అంటాడు. అంటే మన హృదయమే ఆయన ఆలయం. రెండవదిగా భౌతికంగా ప్రభు స్థాపించేటువంటి ఒక రాజ్యం ఉంటుంది. 1000 ఏళ్ల పరిపాలనలో ఆయన వస్తాడు, భూమి మీద ఆయన రాజ్యాన్ని స్థాపిస్తాడు, 1000 ఏళ్ల పరిపాలన కొనసాగిస్తాడు. మూడవదిగా పరలోక రాజ్యానికి తీసుకెళ్తాడు. 3 రాజ్యాలు. ఒకటి భౌతికమైనటువంటి మన హృదయము, లేకపోతే మనం ఆదివారం వచ్చే ఇది ఆయన రాజ్యం. రెండవదిగా ఆయన
1000 ఏళ్ల పరిపాలనలో భూమి మీదకే వస్తాడు. భూమి మీద 2వ రాజ్యాన్ని స్థాపిస్తాడు. 3వదిగా పరలోక రాజ్యం. ఈ 3 రాజ్యాలు ఏమండి దేవునికి మనకు అనుసంధానంగా ఉండాలి. మనలో మీ హృదయమే నా ఆలయం, అదే దేవుని రాజ్యం. కాబట్టి ఈ 3 దేవుని యొక్క రాజ్యానికి సంబంధించినవి. అలాగే దీంట్లో దేవునికి సంబంధించింది 3వదిగా చూస్తే ఏముందంటే నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు అంటే ఆయన చిత్తం, ఆయన గాడ్స్ విల్ దేవుని చిత్తం. ఆయన భూమి మీద ఏ చిత్తాన్ని అంటే పరలోకంలో ఆయన ఏ చిత్తాన్ని కలిగి ఉన్నాడో అదే భూమి మీద నెరవేరుస్తాడు. ఏంటి ఆయన చిత్తం అంటే ఆయన చిత్తం చాలా. అందుకనే మనం ప్రార్థన చేసినప్పుడు కూడా ప్రభువా నీ చిత్తమైతే ఇవ్వు ప్రభువా, నీ చిత్తమైతే దయచేయి ప్రభువా అని మనం అడుగుతూ ఉంటాం. అంటే ఆయన చిత్తం, ఆయన యొక్క మనం కలిగి ఉంటే కనుక దేవుడు మనల్ని బలమైనటువంటి సహాయకులుగా ఉంచి నడిపిస్తాడు. ఆయన చిత్తం అంతది. అందుకనే పరలోకం ముందున్న దేవదూతలు, కెరూబులు, సేరాపులు అన్నీ కూడా దేవుని చిత్తాన్ని చేస్తున్నాయి. దేవుని చిత్తాన్ని చేయడానికి మనల్ని భూమి మీద పెట్టాడు, భూమి మీద తీసుకొచ్చాడు ఆయన. అయితే పరలోకంలో కేరాపులు, సేరాపులు, దేవదూతలు అవన్నీ దేవుని చిత్తాన్ని చేస్తుంటే, కొంచెం కూడా తూచా తప్పకుండా పాటిస్తుంటే, కానీ భూమి మీద మనుష్యుడు మాత్రం ఆయన చిత్తానికి వ్యతిరేకంగా చేస్తున్నాడు. ఆయన ఆలోచనలకి వ్యతిరేకంగా చేస్తున్నాడు అన్ని పనులు. ఆయన యొక్క సంబంధించినటువంటి పనులన్నీ కూడా మనిషి మాత్రమే ఏం చేస్తున్నాడంటే వాటిని పాటించకుండా దేవుని యొక్క చిత్తాన్ని భంగపరిచేటువంటి విధంగా ఉంటాడు. కాబట్టి మనం కూడా దేవుని చిత్తాన్ని అనుసరించేవారుగా ఉండాలి. దేవుని చిత్తాన్ని బట్టి మనం కూడా ప్రతి విషయంలో దేవుని చిత్తం కనుక్కోవాలి. ప్రభువా నేను వెళ్ళటం మంచిదా కాదా, నేను రావటం మంచిదా కాదా, ఇదిగో నాయన సపోజ్ బ్యాంక్ దాకా పని ఉంది ప్రభువా వెళ్తున్నాను, పని జరిగించు. ఇంకొక సచివాలయానికో, ఇంకొక ఎంఆర్ఓ ఆఫీస్కో, కలెక్టర్ ఆఫీస్కో, ఏ పని నిమిత్తం వెళ్ళినా దేవుని చిత్తాన్ని మనం కనుక్కోవడం వెళ్ళాలి. నేను వివాహం జరిగేటప్పుడు వివాహం చేసుకోవాలి, ఆ సందర్భంలో కూడా దేవుని సన్నిధిలో కనిపెట్టా. అసలు నేను వివాహం చేసుకోకూడదు అనుకున్నా, అలాగే సమర్పించుకొని దేవుని కోసం ఉండాలనుకున్నా. ప్రభువా ఒకవేళ వివాహం చేసుకోకూడదు అని ప్రార్థన చేశాను. కానీ మళ్ళా లాస్ట్లో సంబంధాలు వస్తున్నప్పుడు ఒకవేళ నీ చిత్తం అయితే దట్ ఈజ్ యువర్ విల్, అయ్యా నీ చిత్తమైతే గాడ్స్ విల్, దేవుని చిత్తానికి మనం అప్పగించుకుంటే ఆయన చిత్తానుసారంగా మనల్ని నడిపిస్తాడు. ఆయన మనం ఎలా అభివృద్ధి చెందాలో ఆ చిత్తానుసారంగా నడిపిస్తాడు. మనం చాలామంది దేవుని చిత్తాన్ని కనుక్కోం. ఉద్యోగం చేసేటువంటి ఉద్యోగం చేయాలనుకుంటే ఆయన చిత్తాన్ని కనిపెట్టాలి. చదువుకోవాలంటే నేను చదువుకునేటప్పుడు కూడా బైబిల్ కాలేజీ నుంచి వచ్చి ఇంటర్ చదువుకున్నాను. చదువుకునేటప్పుడు కూడా ఏ గ్రూప్ తీసుకోమంటావు ప్రభువా, ఏ కాలేజీకి వెళ్ళమంటావు ప్రభువా, ఆయన మనకు ఒక మార్గాన్ని నిర్దేశిస్తాడు. నువ్వు ఇలా చదువుకో, ఇలా వెళ్ళు, ఇలా ఉండు. ఆయన ప్రకారం వెళితే మనకు ఆటోమేటిక్గా ఉద్యోగాన్ని ఆయనే సిద్ధపరుస్తాడు. ఆయన ఏది చెప్పాడో అదే చేశాను. నాకు మంచి చదువుతూ ఉండగానే ప్లేస్మెంట్లో ఉద్యోగం వచ్చేసింది. అంటే చిత్తాన్ని కనిపెడితే మనం ఎత్తుక్కోబడలే ఉద్యోగాల కోసం. మనం చిత్తాన్ని కనిపెడితే మన అవసరాల కోసం మరొకదాన్ని ఎన్నుకోబడలే. ఆయన చిత్తానుసారంగా మనం వెళితే చదువులో ఆయన చిత్తం, ఉద్యోగంలో ఆయన చిత్తం, వివాహంలో, పిల్లల విషయంలో, ప్రతి విషయంలో గాడ్స్ విల్ కొరకు మనం కనిపెడితే ఆయన చిత్తాన్ని మనకు దయచేసి ఆ చిత్త ప్రకారం నడిపిస్తాడు. అలా నడిపించినప్పుడు మనకు మొత్తం సమృద్ధి, ఏ లోటు ఉండదు. అయితే ఈరోజు మనం చూస్తే ఎందుకు మనం లోటులను అనుభవిస్తున్నాం, సమస్యలు అంటే ఆయన చిత్తానుసారంగా మనం ఉండడం లేదు. అయితే ఆ విధంగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. ఒకటి ఏం చెప్పుకున్నాం, దేవుని పిలిచే విధానం. రెండవదిగా దేవునికి చెందినవి 3 చెప్పుకున్నాం, నామము, అలాగే రాజ్యము, చిత్తం. ఇప్పుడు మూడవదిగా మనకు చెందినవి. దేవునికి చెందిన 3 అయితే మనకు కూడా ఏం చెందాయో చూద్దాం. చూడండి, ఒకటి మనకు చెందినటివి ఏంటంటే, అక్కడి నుంచి చదవండి. చూడండి, మొట్టమొదటిగా ఆహారం గురించి చెప్తున్నాడు. మనం దైనందిన మనం బ్రతుకు కొనసాగించే దానికోసం దేవుడు మనకు ఆత్మీయ ఆహారంతో పాటు భౌతిక ఆహారం కోసం మా అనుదిన ఆహారం. చూడండి, ఒకటి ఆహారం మనకు దయచేయమని చెప్పాడు. 2 రుణస్థులు అప్పుల కోసం చెప్పాడు. చూడండి,
3 చెప్పాడు. ఈ 3 మనకు అనునిత్యం తగులుతూనే ఉంటాయి. ఒకటి ఆహారం. ఏమండి, మనిషి పనిచేసినప్పుడు 3 పూట్ల ఆహారం, ఉదయం, మధ్యాహ్నం, రాత్రి 3 పూట్ల మనిషి ఆహారం తినాలి. అది మనిషి దేవుడు జీర్ణ వ్యవస్థ నియమించి దానికి పెట్టినటువంటి ఒక పని అన్నమాట. మనకు దాని లోపల ఒక జీర్ణ వ్యవస్థను, గుండె, అలాగే కిడ్నీలు, ఊపిరితిత్తులు, దాంట్లో ఉన్నటువంటి పేగులు అన్నిటినీ చేసి 3 పూట్ల తినాలి. అరిగించడానికి లోపల ఉన్నటువంటి మనం ఎముకలు తిన్న లోపల అరాయించేస్తుంది. ఏమండి, కొంతమంది ఎముకలు బాగా నవ్వులేస్తారు. ఎంత గట్టి ఎముకైనా పిప్పి చేసేస్తారు. పిప్పి చేసేసి లోపల పంపిస్తారు. ఆ ఎముకలను సైతము ఒకవేళ కొంతమంది ఉక్కల ముక్కల నవలి మింగేస్తారు. ఉక్కల ముక్కల నవలి మింగేసిన లోపల గుండె ఏం చేస్తుంది? వాటిని మెత్తగా పంపు చేస్తుంది. ఒక మాంసపు గుండె ఒక ఎముకని పంపు చేస్తుంది. అంత స్ట్రెంత్ గుండెలో పెట్టాడు. కానీ చూడండి, ఎంత దేవుడు మనం తినే ఆహారం, ఎటువంటి ఆహారం తింటాం? జింక్ ఫుడ్ తింటాం, ఇంకా కుర్కురీలు అంటారు, వాటిలో చాలా ప్లాస్టిక్ ఉంటుంది. ఆ ప్లాస్టిక్ అంతా తింటాం. ఏమండి, మనం కూల్ డ్రింక్స్ తాగుతాం, వాటిలో ఉన్నటువంటి ఆ రసాయనాలన్నీ కూడా పోయి ఆ పేగులంతటినీ కూడా కలుషితం చేసేస్తుంది. మనం చాలా గుర్తుపెట్టుకోవాలి. కూల్ డ్రింక్స్ని పూర్తిగా అవాయిడ్ చేసేయండి. కూల్ డ్రింక్స్ అస్సలు తాగబాకండి. చాలామంది అంటారు డైజెషన్ కోసం చికెన్ తిన్నప్పుడు తాగుతాను సార్. అది హెవీ ఫుడ్డే, ఇది హెవీ ఫుడ్. 2 వెళ్ళి మన కిడ్నీలో పడితే ఆ ప్రెషర్ అంతా వెళ్ళి మనం తెలుసుకోవాలి. అస్సలు బిర్యానీ మామూలుగానే అసలు చికెన్ ముట్టకూడదు. ఎందుకంటే చాలా ప్రమాదకరం. అది ఏమన్నా మనలాగా పెంచుతారా? ఏదేదో సూదులు వేస్తారు వాటికి బరువు కోసం, మాంసం పెరగడం కోసం. అది తెచ్చుకొని మనం ఏం చేస్తాం? అతి ప్రీతిగా తిని మళ్ళా కూల్ డ్రింక్స్ అయ్యో తెచ్చుకొని తిని మన శరీరాన్ని మనమే పాడు చేసుకున్నాం. దేవుడు మనకిచ్చినటువంటి శరీరాన్ని మనం ఎలా కాపాడుకోవాలి? ఏమండి, శ్రేష్టమైనటువంటి ఫుడ్స్ ఉన్నాయి, కూరగాయలు ఉన్నాయి, ఎంత బాగా పూర్వపు ఇవన్నీ ఉన్నాయా? మన ఫుడ్ను కూడా మనము పోను అవాయిడ్ చేసుకుంటూ రావాలి. వయసు పెరిగే కొద్దీ మన యొక్క జీర్ణ వ్యవస్థకి ఏది కావాలో ఏమంటే దానికి సంబంధించి మనం తీసుకోవాలి. అందుకని ఆహారం కూడా బైబిల్లో కూడా ఆహారం, మీరు ఎటువంటి ఆహారం తీసుకోవాలి, ఎటువంటి ప్రికాషన్స్ మీరు పాటించాలి ఆహారం విషయంలో అనేది కూడా మనకు చెప్పాడు. అయితే బైబిల్ చదివితే మనకు తెలుస్తుంది, మనం చదవం కాబట్టి మనకు తెలియదు. అయితే అనుదిన ఆహారం నేడు మాకు దయచేయండి. ఏ రోజు ఆహారం కోసం ఆ రోజు ప్రార్థన చేయమని చెప్పాడు. అందుకని చెప్పుకుంటూ వస్తూ 6వ అధ్యాయంలో చెప్తాడు, పక్షులు చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకోవు, కానీ మీ పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడు. భయపడినప్పుడు మీరెందుకు భయపడతారు ఆహారం కోసం? అయితే భయపడకుండా నిశ్చయంతగా ఉంటే మనకి ఏం కావాలో దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఒకటి ఆహారం, రెండవదిగా ఏమంటే రుణములు. మనకు తెలుసు కదా, మనం బ్రతకాలంటే ఖచ్చితంగా ఏం చేసుకోవాలి? అప్పు చేయాల్సిందే. అప్పు చేసి ఏమండి ఏం కూడి తినాలా? పప్పు కూడి తినాల్సిందే. ఖచ్చితంగా అందరూ నేనైనా అప్పు చేయాల్సిందే. ఇంటి మీద లోన్ తెచ్చుకున్నా, అది కూడా అప్పే. ఏమండి, ప్రతి ఒక్కరూ అప్పు చేయాల్సిందే. అయితే అప్పు చేసినప్పుడు మనం ఏం చేయాలి? తీసుకున్నప్పుడు కరెక్ట్గా తీర్చగలిగిన స్థితిలో ఉన్నప్పుడే మనం తీసుకోవాలి, లేకపోతే తీసుకోకూడదు. కాబట్టి ఆ రుణాలు తీసుకోవాల్సి వస్తుంది ఒక్కోసారి. ఎందుకంటే మన పరిస్థితులు బాగలేనప్పుడు తీసుకోవాల్సి వస్తుంది. తీసుకోవడంలో తప్పు ఉందా అంటే తప్పే, కానీ మనం ఏం చేస్తున్నాం? తప్పైనా కొన్నిసార్లు చేసుకోవాలి. బ్యాంక్ నుంచి లోన్లు తీసుకుంటాం, అవి కూడా తప్పే, కానీ తప్పదు. ఈ లోకంలో ఉన్నప్పుడు మనం సర్వైవల్ అవటానికి కొన్ని తీసుకోవాలి. అయితే తీసుకున్నప్పుడు ఏం చేయాలంటే జాగ్రత్తగా చెల్లించాలి. జాగ్రత్తగా వాటిని చెల్లించగలిగితే మనకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. తీసుకొని మనం వాడేసుకొని ఏమండి మరి వారిని ఇబ్బంది పెట్టి మనము ఇబ్బంది పెట్టి, కొంతమంది సపోజు నాలాంటోడు ఉన్నాడు అనుకోండి, మధ్యవర్తిగా ఉండి ఇప్పిస్తాడు. ఏమండి, వాళ్ళేమో ఇస్తారు, ఈడేమో తీసుకుంటాడు, కనపడ్డు. మధ్యలో పట్టుకునేది ఎవరిని పట్టుకుంటారు? మధ్యవర్తిని. ఇలాగ చాలామంది కుటుంబాలు ఏమండి నాశనం అయిపోయి కేవలం రుణస్తులకు, ఈ రుణముల కోసమే. అందుకనే ప్రభు చెప్పాడు, అసలు మీకు ఆ బాధే వద్దు, తీసుకోకపోతే మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు కదా, తీసుకోవద్దు అని చెప్పేసి. కాబట్టి రుణములు కాబట్టి భూమి మీద పుట్టినటువంటి మనందరం కూడా
తీసుకుంటూ ఉంటాం. తీసుకున్నప్పుడు మనం ఏం చేయాలంటే రుణముల్ని మనము తీర్చేయాలి. మనకు ప్రభు కూడా చెప్పాడు, ఒకతనికి 50 రూపాయలు ఒక వ్యక్తి 50 రూపాయలు అప్పు తీసుకుంటే 50 రూపాయలు అప్పు తీసుకున్న వ్యక్తి 5,000 రూపాయలు వేరే యజమానుడికి అప్పు ఉంటాడు. యజమానుడు ఉండి, బైబిల్లో ఉంది లూకాసు వార్తలో, ఆ యజమానుడి నుండి 5,000 నువ్వు తీసుకున్నావు కదా, నేను క్షమించని వెళ్ళిపో అంటాడు. ఈ 5,000 క్షమించబడినటువంటి వ్యక్తి, ఈ వ్యక్తికి ఇంకొక వ్యక్తి 50 రూపాయలు ఇవ్వాలి. ఈ వ్యక్తి పోయి 50 రూపాయలు ఇస్తావా లేదా అని గొంతు మీద కత్తి పెడతాడు. ఆ అసలు వ్యక్తి పోయి యజమానుడికి చెప్తాడు, అయ్యా ఇతను వచ్చి 50 రూపాయల కోసం నన్ను ఇబ్బంది పెడుతున్నాడంటే, అప్పుడు యజమానుడు, నీకు 5,000 నేను క్షమించాను, నువ్వు ఎందుకు 50 రూపాయలు క్షమించలేకపోతున్నావు అని అతనిని మరలా ఆ డబ్బంతా కూడా కట్టమని చెప్పినట్లుగా మనం చూస్తుంటాం. మార్కు సువార్త 11వ అధ్యాయం 24-25 వచనంలో మనకు కనపడుతుంది. అలాగే మత్తయి సువార్త 5:23-24లో కూడా ఈ రుణాల గురించి, అప్పుల గురించి ప్రభు చెప్తాడు. అలాగే మత్తయి సువార్త 6:14-15, అలాగే మత్తయి సువార్త 18:35 ఈ వచనాలన్నీ కూడా మనం పరిశీలన చేస్తే ఈ రుణముల గురించి ప్రభు చక్కగా మన కుటుంబాలను ఎట్లా ఈ రుణముల నుంచి మనం విడుదల కలిగించుకోవాలి అన్న విషయాలు అక్కడ చెప్తాడు. అలాగే మూడవదిగా మనకు సంబంధించినటువంటి వాటిలో మూడవదిగా ఏంటంటే 13వ వచనం చదవండి అమ్మా. మమ్మల్ని శోధనలోకి తేక దుష్టుడి నుండి. మూడవదిగా శోధన. ప్రభు చూడండి, మనం ఖచ్చితంగా శోధనలో పడతాం అని శోధనను కూడా పరలోక ప్రార్థనలో యాడ్ చేశాడు. ఏంటి శోధన? చిక్కులు పెట్టే ప్రతి చిన్న పాపంతా కూడా శోధనే. శోధన, పరీక్ష, దీంట్లో 3 టీలు ఉంటాయి. ఆ 3 శోధనలో 3 T's అంటారు, ట్రిపుల్ T అంటారు. ఏంటంటే ఒకటి టెస్ట్ అంటారు, టెస్ట్. రెండవదిగా ట్రయల్స్, మూడవదిగా టెంప్టేషన్స్. టెస్ట్ అంటే మనకు తెలుసు, పరీక్షలకు మనం నిలబడాలి. అలాగే ట్రయల్స్ అంటారు. ట్రయల్స్ అంటే మనం ఏదన్నా ఒక బండిలో కారో కొనాలంటే అయ్యా ఫస్ట్ ట్రయల్ వేసేస్తా అంటారు, ట్రయల్స్ అంటారు కదా, అది ట్రయల్స్. దాని విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ ట్రయల్స్ అనే దాన్ని తెలుగులో ఏమంటారు? ట్రయల్స్ అంటే అదే తాత్కాలికమైనటువంటి శోధన. మూడవదిగా టెంప్టేషన్, అది భయంకరమైనటువంటి శోధన. కాబట్టి ఈ 3 T'sని మనం గుర్తుపెట్టుకోవాలి శోధన అనగానే. కాబట్టి ఈ శోధనలోకి, అందుకనే ప్రభు చెప్పాడు, మీరు శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు మీరేం చేయాలి? మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. ప్రభు చేసినటువంటి ప్రార్థన మొట్టమొదటిగా చెప్పాను, మార్కు సువార్త 1:35 వచనంలో అనుకుంటా చెప్పాను. అక్కడ ప్రభు ప్రార్థన చేశాడు. ఏమంటే సిలువ మరణానికి ముందు కూడా ఆయన ప్రార్థన చేశాడు. నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించని ప్రార్థన చేశాడు. అంటే ఆయన ఈ యొక్క శోధనకు ముందుగా ఆయన శోధించబడ్డాడు. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో చూస్తే మొట్టమొదటిగా పరిచర్యకు రాకముందే సాతానుడు 3 శోధనలు ఆయన మీద ప్రయోగించాడు. శోధించినప్పుడు ఆయన తప్పించుకొని పారిపోలా, నిలబడి వాక్యం ద్వారానే శోధనని ఎదుర్కొన్నాడు. ఈరోజు మనకు శోధనలు వచ్చిన, మనకు బలహీనతలు వచ్చిన, శ్రమలు వచ్చిన మనం పారిపోకూడదు. దేవుని వాక్యం మీద నిలబడితే ఆ శోధనలన్నీ తొలగిపోతాయి. సాతానుడు మనల్ని మభ్యపెట్టే విధంగా శోధిస్తాడు. చాలా అనేక రకాలుగా శోధిస్తాడు. శోధించినప్పుడు మనం ఏం చేయాలంటే నిలబడాలి. అందుకనే యాకోబు దాని గురించి చెప్తూ యాకోబు పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలో కూడా చెప్పబడింది, శోధనలో ఎలా ఉండాలి, మీరు శోధనని ఎలా ఎదిరించాలన్న విషయాన్ని ఆయన అక్కడ మనకు చెప్తాడు. అలాగే 1 కొరింథీ 10:12లో కూడా శోధనకు నిలవాలి అని చెప్తాడు, శోధనకు పడిపోకూడదు అని చెప్తాడు. కాబట్టి ఈరోజు మన జీవితంలో మనం శోధనకు నిలబడాలంటే అద్భుతమైనటువంటి దేవుని కృపను పొందుకోవాలి. దేవుడు బైబిల్లో 4 రకాలైన శోధనలు. మొట్టమొదటిగా అబ్రహాముకి ఇచ్చిన శోధన. ఏం శోధన అంటే పిల్లలు లేకుండా ఇస్తాడు, జీవితాంతం ఇంకా ముగింపు దశ వరకు పిల్లలు లేకుండా ఎంతో శోధించబడు. దేవుడే శోధిస్తాడు అబ్రహాముని. అందుకని 12వ వచనం అనుకుంటా, దేవుడు అబ్రహామును పరిశోధించగా అని ఉంటుంది. మీరు చదవండి 12:1 అనుకుంటా, 12లోనో 14లోనో ఉంటుంది ఆ మాట. అంటే దేవుడే అబ్రహాముని పరిశోధించాడు, జీవితకాలం అంతా పరిశోధించాడు. అలాగే రెండవదిగా ఇశ్రాయేలును పరిశోధించాడు. వారెవరు కూడా నిలబడాల దేవుని దృష్టిలో. మూడవదిగా హిజ్కియాను పరిశోధించాడు. హిజ్కియా ప్రార్థన చేసి తన ఆరోగ్యాన్ని పొందుకుంటాడు.
నాలుగవదిగా దేవుడే, తండ్రి అయిన దేవుడే యేసు ప్రభు వారికి అనుమతినిస్తాడు శోధించబడడానికి సాతాను చేత. ఈ నలుగురు బైబిల్లో దేవుడు అనుమతి పొందినవారు శోధనలకి. మిగతా వారి విషయంలో దేవుడు అవకాశం ఇవ్వలేదు. కానీ ఈ నలుగురు, యోబు ఉంటారు కదా, అలాగే యోసేపు కదా, అంటే మెయిన్ వీళ్ళు తర్వాత వాళ్ళు ఉన్నారో అని మనం పరిశీలన చేస్తే వారి సంగతి తర్వాత దేవుడు వీళ్ళని ప్రత్యక్షంగా పరిశోధించాడు. దేవుడే వీళ్ళని పరిశోధించాడు. కాబట్టి ఈ నలుగురు విషయంలో దేవుడు వారిని పరిశోధించాడు. అలాగే నాలుగవదిగా ఆఖరిగా మాట చదవండి, చూడండి, చదవండి అదే. మనుషుల అపరాధములు క్షమించకపోయిన ఎడల, లాస్ట్లో ఆరాధన, వర్షిప్, దేవుణ్ణి ఎలా ఆరాధించాలి, ఆ తర్వాత ఆయన రాజ్యము, బలము నిరంతరం నీవైనావు తండ్రి అంటాం కదా మనము. అట్లాగా ఆయన్ని ఆరాధించాలి. ఆయన్ని నీవే మాకున్నటువంటి సమస్తము ప్రభువా, నీకే మేము మాకున్నటువంటి అన్నీ అప్పగిస్తున్నాం అని ఆయనకు సరౌండ్ చేయాలి. ఆయనకి మనం అప్పగించుకోవాలి. లాస్ట్లో ఆయన వైపు చూడగలిగి ఆయన ఆరాధించగలిగితే ఆయన మనకు సంపూర్ణమైన సహాయాన్ని అందిస్తాడు. చూడండి, పరలోక ప్రార్థనలు ఎన్ని ఉన్నాయో 4 అంశాలు ఉన్నాయి. 2వ అంశంలో 3 ఉన్నాయి. 3వ అంశంలో మరలా 3 ఉన్నాయి. అంటే మొత్తం 8 అంశాలతో కూడినటువంటి ఈ పరలోక ప్రార్థనని శిష్యులకు నేర్పించాడు. శిష్యులకే కాదు, భూమి మీద ఉన్నటువంటి మనందరికి కూడా ఈ పరలోక ప్రార్థనకు ఉన్నటువంటి విలువ, ఆ పరలోక ప్రార్థనకు ఉన్నటువంటి ఆ వ్యత్యాసం, అదంతా కూడా ఆయన మరి ఇక్కడ చూపించినట్లుగా మనం చూస్తున్నాం. అయితే ఈరోజు మన జీవితంలో ఈ పరలోక ప్రార్థన ప్రతి చోట చెప్పుకోవచ్చు. చర్చిలో చెప్పుకోవచ్చు, ఇంట్లో చెప్పుకోవచ్చు, బయట ఎక్కడైనా సరే పరలోక ప్రార్థన చెప్పుకొని దాంట్లో ఉన్నటువంటి సత్యాన్ని మనం గ్రహించగలిగితే మనం ఈజీగా దేవుని సన్నిధిలో మనం ముందుకు వెళ్ళగలగవచ్చు. పరలోక ప్రార్థన ఎలా చెప్పండి? 1, పరలోకమందున మీ తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక. దాంట్లో 3, 1 ఆయన నీ నామం పరిశుద్ధపరచబడును గాక, 2వదిగా నీ రాజ్యం వచ్చును గాక, 3వదిగా నీ చిత్తము పరలోకం మీద నెరవేరినట్లు భూమి అందు నెరవేరినట్లుగా. ఇప్పుడు మనకు చెందినటివి మాకు అనుదిన ఆహారము మాకు దయచేయండి. తర్వాత మా రుణస్తులను క్షమించిన ప్రకారం మా రుణము క్షమించమండి. తర్వాత మమ్మల్ని శోధన లేక దృష్టి నుంచి కాపాడండి. ఆఖరిగా దేవుణ్ణి మహిమపరచడం, ఆరాధన. ఈ 8 అంశాలతో కూడిందే పరలోక ప్రార్థన. అయితే పరలోక ప్రార్థన మనం నేర్చుకుంటాం, వ్యక్తిగత ప్రార్థన నేర్చుకోవాలి, సంఘ ప్రార్థన నేర్చుకోవాలి. ఇవన్నీ కూడా ఇందాక చెప్పాను కదా, ప్రార్థన అంటే ఏమీ లేదు, ఇంతలో పుస్తకం తీసుకొని దాంట్లో రాసుకొని చదువుకొని చెప్పడం కాదు. బిడ్డతో, తల్లితో, తండ్రితో, అన్నదమ్ములతో, బంధువులతో ఎలా మాట్లాడతామో అలా దేవునితో మాట్లాడడమే ప్రార్థన. ఈరోజు ఆ ప్రార్థనను మనము దేవుని సన్నిధిలో పట్టుకుందాం, ప్రభు వైపు చూద్దాం. ఇంకా ఈ పరలోక ప్రార్థన విషయాలు ఎన్నో ఉన్నాయి. అయితే టైం అయిపోతుందని నేను స్పీడ్గా ముగిస్తున్నాను. అయితే మనం కూడా పరలోక ప్రార్థన నేర్చుకోవాలి, దేవునికి ఇష్టలుగా జీవించాలి, దేవుని సన్నిధిలో ముందుకు సాగాలి. దేవుడి యొక్క కొద్ది మాటలు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా.